సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తేమా. ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అమ్మ చేసేటువంటి పనుల్ని దాన్ని ఇంకెవరూ రీప్లేస్ చేయలేరేమో, మనకి సిబ్లింగ్స్ ఉన్నా కూడా. అయితే ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత భర్త కోసం అని చెప్పేసి పుట్టింటిని వదిలేసి, తనకు ఉండేటువంటి ఫ్రెండ్స్ని కూడా వదిలేసి, జీవితం మొత్తం భర్త కోసం, పిల్లల కోసం జీవితాంతం ఒక తల్లి గడిపేస్తూ ఉంటుంది. తల్లికి జర్నీ మొత్తంలో తను వదులుకున్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో కొన్నిసార్లు జీవితం మొత్తం మీద కలుస్తారా లేదా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటికీ వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు కలవలేక, బాధలు ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోయి ఏడుస్తున్నటువంటి తల్లులు చాలామంది ఉంటారు. అందులో ముఖ్యంగా కొంతమంది తల్లులకి ఫ్రెండ్స్ ఉన్నా కూడా పొరపాటున ఏ అకేషన్ రోజు కలిస్తే పిల్లలు కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, కొంత వెటకారం కూడా చేస్తారు. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు, వాళ్ళ మధ్యలో కూర్చోరు. బాబోయ్ దొరికారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ అంటానే కొంచెం నవ్వుకుంటారు. నవ్వుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళని చూసిన తర్వాత ఎమోషన్ బయట నుంచి కొంత చూస్తే ఒక్కసారి మనకు ఒక ఆ సంతోషం కనీసం వాళ్ళు ఒక నెల రోజులు క్యారీ చేస్తారు. వాళ్ళు క్యారీ చేస్తారు, ఆ ఎనర్జీ క్యారీ చేస్తారు. మనం ఆలోచిస్తే తెలుస్తుంది వాళ్ళల్లో ఉండేటువంటి హ్యాపీనెస్. ఆ విత్ ఇన్ స్పార్క్ ఎప్పుడైతే కలుస్తారో పాత రోజులన్నీ వాళ్ళు నెమరేసుకుంటారు. కానీ ఇంట్లో ఉండేటువంటి పిల్లలకు కానీ హస్బెండ్కి కానీ ఇటువంటి విషయాలు అర్థం కావు. చూడడానికి ఎదిగా ఉన్నా చాలా పెద్ద ఎమోషన్ దాగి ఉంటుందండి ఇటువంటి వాటిల్లో. ఇక్కడ విషయం ఏంటంటే నాగరాజు, నాన్న సంఘజీవి, అమ్మ ఇంటి జీవి. ఓకే, 4 గోడలో లేకపోతే 4 వైపులా కట్టి ఉన్న ప్రహరీ గోడల మధ్యనన్నా ఆమె ప్రపంచం ఉంటుంది. లేదా ప్రహరీ గోడలు లేకుండా ఇల్లు అనుకోండి, 4 గోడల మధ్య మాత్రమే తన ప్రపంచం ఉంటుంది. నాన్నకు అలా కాదు. పొద్దున్నే లేవగానే ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు, ఏది కోరుకుంటే ఏ టైంలో అంటే ఆ టైంలో, ఏ రోజు అనుకుంటే ఆ రోజు అయినా సరే ఆ యొక్క గోడల్ని దాటుకొని ఆ గేటులు తీసుకొని బయట ప్రపంచంలోకి వెళ్ళి తనకి కావాల్సినటువంటి ఎనర్జీని తెచ్చుకుంటాడు. చూడండి, ఇంట్లో మగాడు ఫ్రస్ట్రేషన్కి గురైనా, ఇంట్లో మగవాడు చిరాకుకి గురైనా, ఇంట్లో ఉండి ఉండి తోచకపోయినా, అసలు అమ్మ వెనక్కి తిరిగి చూడు, టీ పెట్టు అని చెప్పేసి అని టీ తాగి ఆ గ్లాసు లోపల కడిగి వచ్చే లోపు నాన్న ప్రహరీ గోడ దాటి వెళ్ళిపోతూ ఉంటాడు, గేటు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మ కనీసం ఎక్కడికి వెళ్తున్నాడు అని కూడా అడగదు. అమ్మయ్య ఈయన బయటికి వెళ్ళారా, బయటికి వెళ్ళి వస్తేనన్నా కొంచెం బాగుంటారులే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి తన పని తాను చేసేసుకుంటుంది. నాన్న బయటికి వెళ్తాడు, మనసు బాగాలేదు అనుకుంటే ఆ మనసు బాగోనటువంటి సిచ్యుయేషను, దుఃఖమో, సంతోషమో, ఫ్రస్ట్రేషను, ద్వేషమో, అసూయో ఏదైనా దానికి ఎవరు ఎనర్జీని ఇస్తారు, దాన్ని ఎలా బయటికి పంపేసుకోవచ్చో ఆ ఫ్రెండ్ని ఎత్తుకుంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటారు. రైట్, కూర్చొని దాన్ని అక్కడ కక్కేసి మొత్తం వొమిట్ చేసేస్తారు. మాటల రూపంలో వొమిట్ చేసేస్తారు, ఎమోషన్ రూపంలో వొమిట్ చేస్తారు. ఆ ఫ్రెండ్ నుంచి తనకి కావలసినటువంటి ఓదార్పునన్నా తీసుకుంటారు, ఎనర్జీనన్నా తీసుకుంటారు. ఏదో ఒక రూపంలో ఒక ఎనర్జీని తీసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. మరి ఇంట్లో ఉన్నటువంటి అమ్మ పొద్దున్నే లేవి కొడుకో కూతురో లేదా కొడుకు కూతురు పిల్లలు పొద్దున్నే 7:30 కల్లా వాళ్ళకి బాక్స్ కట్టి పంపించాలి అని అంటే అమ్మ ఎన్ని గంటలకు లేవాలి? కనీసం 3 గంటల ముందు లేవాలి. అంటే 5 గంటలకో 4:30కో లేస్తే అప్పుడు అమ్మ టిఫిన్ లేసి పెట్టాలి, భోజనము చేసేసేయాలి. ఇంకా ఇక్కడ 2 సార్లు వంట చేయాల్సి వస్తుంది. ఏంటి, పొద్దున అప్పుడెప్పుడో వండినటువంటి అన్నం చల్లబడితే మళ్ళీ భర్త తినడం. భర్త కనుక అదే టైంకి బాక్స్ కట్టుకెళ్ళే భర్త అయితే వెల్ అండ్ గుడ్. లేదు అని అంటే మాత్రం మళ్ళీ ఆయనకి వేడివేడిగా మళ్ళీ 10:30 కల్లా మళ్ళీ ఆమె వంట చేసి పంపాలి. లేదు, మధ్యాహ్నం పూట కొంతమంది భోజనానికి వచ్చే భర్తలు ఉంటారు, వాళ్ళకి మధ్యాహ్నం పూట ఆయన వచ్చేసరికి వేడివేడిగా చేసి పెట్టడం అనేది ఒకటి ప్రక్రియ ఉంటుంది. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి 4:30కో 5 గంటలకో లేదా 5:30కో లేచిన అమ్మ మళ్ళీ ఎప్పుడు పడుకుంటుంది? ఎవరూ లేవక ముందే లేచినటువంటి అమ్మ అందరూ పడుకున్న తర్వాత ఇల్లు సర్దుకొని అప్పుడు నడుము వాలుస్తుంది. ఈ నడుము ఎప్పుడు వాలుస్తుంది? ఎక్కడుంటుంది ఇంత టైము? ఎవరూ లేవనటువంటి టైంలో ఆమె లేచి అందరూ పడుకున్న తర్వాత ఆమె పడుకుని నిద్రపోయేటటువంటి ఈ మధ్య టైంలో ఆమెకి ఫ్రస్ట్రేషన్లు లేవా? ఆవిడికి దుఃఖం లేదా? ఆవిడ మనసులో ఒక ఆనందం కావాలనేటటువంటి కోరిక లేదా? ఆవిడికి కూడా ఒక ఎనర్జీని షేర్ చేసుకోవాలి, ఒక ఎనర్జీని గెయిన్ చేసుకోవాలి అనేటటువంటి కోరిక ఆమెలో ఉండదా? అమ్మే కదా ఇంట్లో ఏం పని ఉంటుంది, అమ్మే కదా ఇంటి పనే కదా,
పెళ్ళామే కదా, ఏం చేస్తారు మీ ఆడాళ్ళు? ఇంట్లో కూర్చొని ఊరికనే ఖాళీగా కూర్చొని తిని కూర్చోవడం తప్ప ఏముంటుంది మీకు పని? పొద్దున్నే ఎంతసేపు చేసుకోవాలి? గిన్నెలు కడగడము, ఇల్లు ఓడవడము, వంట చేయడము, బట్టలు ఉతకటమేగా. ఉతికి చూడండి, మీరు చూడండి అబ్బాయి, చూడండి ఒకరోజు బట్టలు ఉతకండి, ఆడవాళ్ళు బట్టలు ఉతకండి, తెలుస్తుంది. ఆడవాళ్ళు బతకలే, మీ బట్టలు మీరు ఉతుక్కోండి. మీ గోతాలు ఉంటాయి కదా, చిరిగిపోయిన గోతాలు వేసుకుని తిరుగుతున్నారు కదా జీన్స్ ప్యాంట్లు, ఇదో ఉతకండి. శుభ్రంగా బ్రష్ చేసి రుద్ది వేసి వేసుకుని మళ్ళీ తర్వాత ఇస్త్రీ టైం టు టైం వెళ్ళండి రా అబ్బాయి. మీరు కానీ మీ తండ్రులు కానీ అందరూ. ఆడపిల్లల విషయానికి వద్దాం, వాళ్ళు కూడా ఈ మధ్య గోతాలు వేసుకుంటున్నారు. ఆ గోతాల పైన ఇంతింత డిక్కీలు వేసుకుంటున్నారు, ఇంతింతే దాన్ని ఏమంటారు టిక్కీలు, టాప్లు. ఇంత టాపులు కూడా ఉతుకుండానికి ఆ అమ్మకి పొద్దున్నే ఆదివారం అనగానే ఆదివారమే, అదేం అర్థం కాదు. ఆదివారం సెలవు ప్రకటించింది, ఆ రోజున ఆఫీసులకి సెలవు. కానీ వీళ్ళకి బ్రెయిన్కి సెలవు ఇచ్చేస్తారు, ఒంటికి సెలవు ఇచ్చేస్తారు, తిండి మాత్రం సెలవు ఇయ్యరు. అదేం కర్మ అర్థం కాదు. అమ్మ కర్మ అది. మస్తు పడుకుంటారు. ఆదివారం సెలవు. అమ్మ పొద్దున్నే ఆదివారం కదా, పిల్లేమన్నా లేసేమన్నా హెల్ప్ చేస్తుందేమో, ఆడపిల్ల కదా అని లేపి అమ్మ లేవే అనగానే, ఇదిగో రేపు ఆదివారం నాకు రేపొద్దున బిర్యానీ వండు. కొడుకు ఆర్డర్ ఇస్తాడు. తండ్రి వచ్చి ఫిష్ వండరా, మొన్న ఎప్పుడో వండావు, 2 నెలలు అయిపోయింది కదా, ఫిష్ చెయ్యి అనగానే, సర్లే నాకు బిర్యానీనే కావాలి అనగానే ఇక్కడి నుంచి ఇంకొక ఇది లెగుస్తుంది అనమాట. నీకు చికెన్ బిర్యానీ, ఆయనకి ఫిష్, నాకు ప్రాన్స్ కర్రీ చాలా ఇష్టం, నేను ఊరుకోనంతే, నాకు ప్రాన్స్ కర్రీ కావాలి. ఎవడికి సెలవు ఆదివారం? ఆదివారం ఎవడికి సెలవు? ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళందరికీ సెలవు. కానీ అమ్మకి డబల్ త్రిబుల్ పని. రోజు ఏంటి, ఒక టిఫిన్ చేసి ఒక 2 కూరలు, తనకి నచ్చినటువంటి కూరలో భర్తకి ఇష్టమైనయో తను ఒక మెనూ ప్రిపేర్ చేసుకొని గబగబా చేస్తుంది. ఆదివారం వచ్చేసరికి స్పెషల్ టిఫిన్ దగ్గర నుంచి మొదలు పెడితే రాత్రి నైట్ పడుకునే ముందు తినేటటువంటి దాన్ని ఏమంటారు, స్వీట్సో లేకపోతే ఐస్ క్రీమ్లో ఇంకేదన్నా వాటి వరకు కూడా క్షణం తీరిక లేకుండా ఆ అమ్మ యంత్రంలాగా పని చేసుకుంటూనే కూర్చోవాల్సిందే. ఇంకొకటి చేసిన తర్వాత అమ్మాయి వాళ్ళ ఎంత బాగుందో కూర అని ఒక చిన్న కాంప్లిమెంట్ ఇచ్చిన కొడుకులు కానీ, భర్తలు కానీ, ఆడపిల్లల్ని కానీ. సుపీర్ అబ్బాయి ఎంతమంది ఉన్నారు చూపి రాయండి అమ్మ, కింద కామెంట్ రాయండి. మీరు ఆదివారం పూట మనిషికి ఒక రకం చేసి పెడుతున్నారు కదా బాగా. ఎంతమంది కూతుర్లు పొగిడారు, ఎంతమంది కొడుకులు మిమ్మల్ని పొగిడారు, ఎంతమంది భర్తలు హగ్ చేసుకుని ముద్దు పెట్టారు, రాయండి కింద. నువ్వెన్నిసార్లు చెప్పావు అబ్బాయి థ్యాంక్స్? నేను రోజు చెప్తాను. ఆహా కాదు, అంతకు ముందు లేదు కానీ పీజీలోకి ఎంటర్ అయిన తర్వాత అర్థమైంది. నేను ఏది క్యాంపస్లో వైజాగ్ వెళ్ళినప్పుడు అర్థమైంది. ఇంట్లో మిస్ అవుతాం కదా, బాబాయ్ హాస్టల్లో ఫుడ్ అసలు అప్పుడు తెలిసింది. గుడ్ బాయ్ అయితే. కానీ ఎంతమంది ఉన్నారు అట్లాగా? బాగున్న రోజు అడగాలమ్మ బాగుందా, ఆమె వెయిట్ చేస్తుంది. అరే పొద్దున్నే లేచి చేశాను కదా, ఇవాళ కీమాలు వేసి దోశలు వేసాను కదా, ఎవరన్నా వచ్చి చెప్తారని, బాగుందా బా ఎన్నిసార్లు అడుగుతావు? ఒక చిన్న కాంప్లిమెంట్ అమ్మ కోరుకోకూడదా? ఎన్నిసార్లు అడుగుతావు? బాగానే ఉందిలే అనో, లేకపోతే అబ్బా ఇది సరిగ్గా కాలేదు, నాకు కర్రమన్నట్టు కావాలి, బాగా రోస్టెడ్ కావాలి, ఒకళ్ళకి వచ్చేస్తుంది. ఇంకొకటి అబ్బా ఉప్పు తక్కువైంది కీమాలో, ఎన్నిసార్లు చెప్పాను, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను, నాకు అక్కర్లా అని చెప్పి స్విగ్గీ ఆడబోయి మళ్ళీ దాంట్లో నుంచి చేసుకోవాలి. మనిషి కాదా అమ్మ? తను కష్టపడి నీకోసం చేసింది ఉప్పు తక్కువైందనో, నీకు టేస్ట్ లేదనో, లేకపోతే నీకు ఆ పూట నాన్ వెజ్ వండలేదనో నువ్వు వెంటనే స్విగ్గీ ఆర్డర్ చేసుకుంటున్నావే. తన యొక్క శక్తిని కానీ తన ఎఫర్ట్స్ మొత్తాన్ని ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టేటటువంటి ఆవిడ ఎక్కడ చూసుకోవాలయ్యా టేస్టు? ఒకరోజు ప్రశాంతత, ఒకరోజు సెలవు మీరు ఎప్పుడు ఇచ్చారు? అదేదో సినిమా ఉందబ్బా, ఆ చెల్లెలు ఇంట్లో ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళందరికీ తండ్రి ఉండడు, తల్లి ఏమో హెల్త్ బాగుండదు. ఈ చెల్లి అందుట్లో ఒక ఆడపిల్లని త్యాగం చేసేస్తారు, చదువులు చదివించకుండా ఇంటి మొత్తానికి వండి ఓదార్చడానికి. అప్పుడు దేవతని ఇతను పిలిస్తే దేవత వచ్చి వాళ్ళ ఇంట్లో కూర్చొని మా చెల్లెలు చేసింది తిను అని దేవతకు ప్రసాదం పెడతాడు. వీడికి తప్ప దేవత ఎవరికి కనపడతావు. నయనతార దేవత క్యారెక్టర్. బాగుంది ప్రసాదం బాగుందా, మా చెల్లెలు చేసింది అని అడుగుతాడు. చేసిందని అడిగితే సరే మీ చెల్లెలకి ఏం కావాలో అడుగు అని అంటే, నేనా ఇంతవరకు ఎప్పుడు అడగలేదంటాడు. అంటే చెల్లెలు పెళ్లి వయసుకి వచ్చేస్తుంది, పెళ్లి వయసు దాటుతుంది, అయినా సరే అప్పటి వరకు చెల్లెలకి ఏం కావాలో వాడు అడగడం. ఏం కావాలనేది వాడికి తెలియదు, ఆ పదానికి అర్థం తెలియదు, అసలు ఆ పదమే అతనికి తెలియదు. వెళ్ళి అడిగిరా పో అంటది.
వాడికి భయం వేస్తుంది. అడిగితే ఇది ఏం కోరికలు కోరుతుందో చెల్లెలు అని చెప్పేసి అని వెళ్ళి ఏం కావాలి, బాగుంది ప్రసాదం అనగానే ఇట్లా చూస్తుంది వింతగా. ఎందుకంటే ఎప్పుడు బాగుంది అనేటటువంటి పదం నోచుకోదు ఆవిడ చెవి. వినగానే వింతగా చూస్తుంది. నీకు ఏం కావాలి చెప్పు, ఇస్తాను అంటే ఇస్తానని చెప్పు అని ఇక్కడ ఈ దేవత చెప్తుంది. ఈయనకొక్కడికే కనపడుతుంది కదా. అనగానే పర్వాలేదు చెప్పు, నీకేం కావాలో చెప్పు, నేను ఇస్తానని అంటాడు. అట్లా 2-3 సార్లు అడిగిన తర్వాత అభద్రతా భావంతో చూస్తుంది. 3 సార్లు అడుగుతాడు. అడిగిన తర్వాత సెలవు కావాలి అనగానే అంటాడు. చేసి చేసి ఒళ్ళంతా నొప్పులు, ఒక్కరోజు కూడా నేను ఈ వంట చేయటం మొదలుపెట్టిందా, అది 10 ఏళ్ల నుంచి చేస్తూ ఉంటుంది అనమాట. ఇంటికి పెద్ద కూతురు కదా, ఆ పిల్లకి 25 ఏళ్ళు దాటిపోతాయి. అంటే 15, 17 ఏళ్ళు 18 ఏళ్ళు చేసినటువంటి శరీరం బాగా నిద్రపోవాలనిపిస్తుంది, విశ్రాంతి కావాలి, నాకు రెస్ట్ కావాలి అంటే అప్పుడు ఆ అన్నకు అర్థమవుతుంది ఆ చెల్లెలు ఆ వంట గదే కదా, వంటే కదా అని వీళ్ళు మాట్లాడుకునేటటువంటి ఆ చిన్న విషయము ఒక మనిషికి ఎంత రెస్ట్లెస్నెస్, పని ఒత్తిడి ఉంటుందో అప్పుడు అర్థమయ్యి సరే అని చెప్పేసి అనగానే ఎంత పొంగిపోతుందో. అసలు ఆ సీన్ అద్భుతంగా ఉంటుంది అబ్బాయి. చాలా అద్భుతంగా ఉంటుందండి. రియల్లీ ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇలా ఒక్కరోజు కష్టపడే తల్లిని అడగండి నీకేం కావాలి అని అంటే ఆ తల్లి అదే అడుగుతుంది, రెస్ట్ కావాలని అడుగుతుంది. అంతేగాని సినిమాకి వెళ్దాము, షికారుకి వెళ్దాము, ఇంకా దేనికి వెళ్దాము అడగదు. అన్నిటికీ మించి ఇంకా ఏం కావాలి అంటే ఏం కావాలో అడిగే ముందు బాగుందా, చికెన్ బాగుందా, లేకపోతే కీమా దోశ బాగుందా, బిర్యానీ బాగుందా, ముందు తనకి ఒక పొగట్ట, తనకు ఒక కాంప్లిమెంట్ అంటే పొగిడితే గొప్ప అని కాదు. ఇక్కడ ఏంటి అని అంటే తను చేసిన కష్టానికి ఆ పొగడ్త రూపంలో ప్రతిఫలాన్ని కోరుకుంటారు, ఎనర్జీని కోరుకుంటారు అబ్బాయి. అట్లీస్ట్ ఎనర్జీని. తండ్రి ఎక్కడ ఎత్తుక్కుంటున్నాడు, బయట స్నేహితుల దగ్గరికి వెళ్ళి. పిల్లలు ఎక్కడ ఎత్తుక్కుంటున్నారు, స్కూల్ నుంచి రాగానే ఎవరి స్నేహితులు వాళ్ళు, ఎవరి ఫోన్లు వాళ్ళు, ఎవరి చాట్లు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది చాట్లలో వాట్సాప్లో మాట్లాడుకునే తల్లుల గురించి మాట్లాడలేదు, హౌస్ వైఫ్స్, డెడికేటెడ్గా ఉన్నటువంటి హౌస్ వైఫ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను నేను. ఓకే, వీళ్ళకి కావాల్సిన ఎనర్జీ సినిమాల కంటే సినిమాలకు వెళ్ళిపోతారు పిల్లలు, ఫ్రెండ్స్ ఇళ్ళ కంటే ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్ళిపోతారు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వాళ్ళు రిలాక్సేషన్ కోసం వెళ్ళిపోతారు, లేకపోతే వెదర్ చేంజ్ కోసం వెళ్ళిపోతారు. ఇంటి వాతావరణంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు కొట్లాడుకుంటేనో, లేదా తోడబుట్టిన వాళ్ళు కొట్లాడుకుంటేనో, లేదా అమ్మ మీద కోపం వస్తేనో ఆ ఎనర్జీని ఆ బయట వదిలేసి వచ్చి రిలీజ్ చేసేసి కొత్త ఎనర్జీతోటి ఇంట్లోకి వస్తారు. మరి ఇంట్లో ఉన్నటువంటి అమ్మ ఎక్కడికి పోవాలి రాబాయ్? పొరపాటున ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చింది అనుకుందాం, చిన్నప్పుడు ఫ్రెండ్ వచ్చింది అనుకున్నాం, అసలు చూడు ఎంత ఎటకారం ఉంటుందో. కట్టుకున్న మొగుడు దగ్గర నుంచి కన్న పిల్లల వరకు అబ్బా సోది మొదలు పెట్టారా బాబోయ్. ఫ్రెండ్స్ అంట నాయనో అనుకుంటూ వాళ్ళు మాట్లాడేసుకుంటుంటే, వాళ్ళు ఇది చేసుకుంటుంటే వీళ్ళకి వెటకారం. తల్లికి ఒక మనసు ఉంటుందని ఎవరు గుర్తించరు. అయినా సరే తల్లి పట్టించుకోదు, గబగబా చెప్పేస్తుంది మా ఫ్రెండ్ రా, అలా రా, మేమిద్దరం ఇలా తిరిగాము, అలా చేసాము, ఇలా ఉన్నాం, ఏమే ఆ రోజు అక్కడ ఎలా జరిగింది, ఏమే ఇది ఇలా జరిగింది. వాళ్ళ ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకుంటుంటే భలే వెటకారంగా ఉంటుంది. వాళ్ళ కన్వర్జేషన్కి వాల్యూ ఉండదు, విలువ ఉండదు. వెటకారం అన్నది అదే కదా. అదే తండ్రికి సంబంధించినటువంటి ఫ్రెండ్ వస్తే నాన్న ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ తేమ్మా, కాఫీ తేమ్మా, నాన్న మంచినీళ్ళు తేమ్మా అనగానే ఒకళ్ళకి ఇద్దరు పరిగెత్తుకొని వెళ్ళి మరీ ఇచ్చేసి వస్తూ ఉంటారు. కానీ నాన్న ఫ్రెండ్కి ఇచ్చినటువంటి విలువ అమ్మ ఫ్రెండ్కి ఎంతమంది ఇస్తున్నారు అబ్బాయి? అంటే నాన్న గొప్పవాడు, అమ్మ కేవలము ఇంట్లో ఉన్నటువంటి మనల్ని పోషించడానికి, పని చేయడానికి మాత్రమే వచ్చింది. నాన్న డబ్బులు ఇచ్చేవాడు, అమ్మ ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేది. అమ్మ శ్రమను ఖర్చు పెట్టేది కాదు. నాన్న కష్టపడితేనే అమ్మ చేస్తుంది, నాన్న తెస్తేనే అమ్మ చేస్తుంది. నాన్న గొప్పవాడు. నా అమ్మ నాన్న చేసిన దానికంటే 100 రెట్లు శ్రమని ఖర్చు పెడుతుంది మీకోసం. ఎన్ని త్యాగాలు చేస్తుంది ఆవిడకి 7 దాకా పడుకోవాలని అనిపించదు అబ్బాయి. అందులో ఆడవాళ్ళకి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నెలకి 5 రోజులు, 5 రోజుల్లో కనీసము మీ తల్లికి కానీ మీ భార్యకి కానీ 3 రోజులు కంప్లీట్గా రెస్ట్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, భర్తలు ఎంతమంది ఉన్నారో పెట్టండి నాకు మెసేజ్ కింద. కనీసం తల్లి లేవలేకపోతున్నాను అంటే ఆ టైంలో ఆడపిల్లలు కూడా అర్థం చేసుకోరు తెలుసా. అమ్మాలే నువ్వు రేవా, అయితే మేము స్విగ్గీకి వెళ్తారు. కనీసం అమ్మ దగ్గరకు వచ్చి నువ్వేం తింటావమ్మా, నీకు కూడా పెట్టమా అడగరు.
వాళ్ళు పెట్టుకుని వాళ్ళ దాంట్లో నుంచి షేర్ చేసి ఇస్తారు అమ్మకి. అక్కడ కూడా ఆమె ఒకవేళ బలవంతంగా రెస్ట్ తీసుకున్నా కూడా ఆ రెస్ట్కి సంబంధించి అమ్మ నీకేమన్నా తినాలనిపిస్తుందా, అమ్మ మేమేమన్నా చేసి పెట్టాలా, అమ్మ నీకు ఇంకేమన్నా కావాలా అడగరు. అమ్మ ఇష్టాలకి విలువ లేదు, అమ్మ ఫ్రెండ్స్కి విలువ లేదు, అమ్మ యొక్క బాధకు విలువ లేదు, అమ్మ నిరంతరం చేసేటటువంటి శ్రమకి అంతకన్నా విలువ లేదు. మీ పుట్టినరోజు రాగానే అమ్మ మీ ఫ్రెండ్స్తో గడపమని చెప్పేసి అని జేబులో తను దాచుకున్నటువంటి డబ్బులు పుట్టింటాళ్ళు ఇచ్చినాయో, పక్కింటాళ్ళు ఇచ్చినాయో, అన్నదమ్మలు ఇచ్చినటువంటివో, లేకపోతే భర్త ఇచ్చిన దాంట్లో మిగిలినవో, ఆ నాన్న 1000 రూపాయలు ఇస్తే అమ్మ 2000 జేబులో పెట్టి పంపిస్తుంది. అట్లాగే నాన్న 10,000 ఇస్తే అమ్మ ఇంకొక 10,000 యాడ్ చేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకోండిరా పోండ్రా అని ఆడపిల్లను కానీ మగపిల్లను కానీ ఉన్నదానికంటే ఉన్నతంగా వాళ్ళకి ఆ ఎనర్జీని ఇచ్చి అమ్మ బయటికి పంపించిన రోజున ఏ ఒక్క అమ్మ పుట్టినరోజుకైనా ఎంతమంది పిల్లలు అమ్మ పుట్టినరోజు నాడు ఆమె ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళమని పంపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు నాగరాజు? ఈ మధ్య ఒక సినిమా చూసాను, నాకు ఎంత బాగా నచ్చిందంటే జ్యోతిక హీరోయిన్ అనమాట, మాధవన్ భార్యాభర్తలు. వాళ్ళ అత్తగారికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుని ఏం గిఫ్ట్ ఇవ్వాలా అని తెగ ఆలోచించిన తర్వాత ఒక గిఫ్ట్ ఇస్తారు. ఏంటంటే ఆవిడకి తెలియకుండా ఆవిడ చిన్ననాటి ఫ్రెండ్స్, ఒకే థిక్ ఫ్రెండ్స్ అంటాం కదా, ఒకే ప్రాణంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒక 4 ఉంటారు. వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరినీ ఒక చోటకి చేర్చి ఒకరికొకరికి తెలియకుండా సర్ప్రైజింగ్గా వాళ్ళ అత్తగారికి ఒక సర్ప్రైజ్ ఇచ్చేస్తారు. అది కూడా ఏంటి, ఇంట్లో తీసుకొచ్చి పెట్టరు ఫ్రెండ్స్ని, చక్కగా ఒక ఫామ్ హౌస్ లాంటి దాంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని అక్కడ పెట్టేసి ఎంజాయ్ చేయండి అని అంటే 50s+ ఏజ్లో వాళ్ళు ఏనాడో వాళ్ళ చిన్నప్పుడు ఉన్నటువంటి మధుర జ్ఞాపకాల దగ్గర నుంచి మొదలు పెడితే యవ్వనంలో వాళ్ళకి జరిగినటువంటి ప్రేమ వ్యవహారాల నుంచి అప్పుడు ఈ నడి వయసులో ఈ వయసులో వాళ్ళకి జరిగేటటువంటి భర్త నుంచి జరిగే అవమానాలు కానీ పిల్లల తమ పట్ల చూపించే నిరాదరణ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటారండి వాళ్ళు. అలా ఒక కొడుకు కోడలు మీ అత్తలకి, అలాగే ఒక కొడుకు కూతురు మీ అమ్మలకి, ఎంతమందికి వాళ్ళ బర్త్డే రోజున అమ్మ మీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి ఆ వాతావరణాన్ని కానీ ఆ ఎనర్జీని కానీ భర్తల భార్యలకు కానీ ఇస్తున్నారు చెప్పండి. నేను కిటీ పార్టీల గురించి వాటి గురించి మాట్లాడలేదు అబ్బాయి. ఓన్గా హోల్ హార్టెడ్గా ఆ యొక్క దీన్ని షేర్ చేసుకునేటటువంటి చిన్ననాటి స్నేహితుల్ని వాళ్ళని కలిసేటటువంటి అవకాశము, వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళతో ఒక్కరోజు ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం సంవత్సరంలో ఒక్కసారన్నా భర్త కానీ పిల్లలు కానీ ఆ ఆడదానికి ఇస్తున్నారా? అమ్మకి విలువ ఇస్తున్నారా? అమ్మే అంటాను నేను. పిల్లలకి అమ్మ అయితే భర్తకి తన పిల్లలకి అమ్మ, తనకి కూడా అమ్మే. కొంతకాలం వరకే ఆ శారీరకపరమైనటువంటి సంబంధం అనేది ఆ ఎనర్జీని ఇస్తుంది. కానీ అతను కూడా రాను వయసు అయిపోయే కొద్దీ కూడా అతను కూడా ఒక బిడ్డే ఈ భార్యకి. భార్య అమ్మ అవుతుంది మళ్ళీ తనకి. మరి ఆ అమ్మకి ఎలాంటి ఎనర్జీని ఇస్తున్నారు చెప్పండి? ఎంతమంది ఇస్తున్నారు చెప్పండి? మీరు చెప్తుంటే వెరీ రీసెంట్ జరిగిందే, నేను ఇది చేసిందే చెప్తాను మీకు. ఆ టాపిక్ కూడా తీసుకుంది అందుకే. మదర్ ఎమోషన్స్కి అంత వాల్యూ ఉండదండి. ఊరికే నేను మా తమ్ముడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే, మా మదర్ ఏదో వర్క్లో ఉంటే, ఎందుకో వాడికి నాకు ఒకటి అనిపించింది అనమాట. మా పిన్ని వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి వీళ్ళందరినీ ఒకే చోట కలుపుదాం, ఏం చేస్తారని చెప్పేసి తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అలా మామూలుగా ఒక చోట పిలిపించి శారీ పెట్టాం. అంటే పిన్ని వాళ్ళు ఉన్నారు, శాంతి, చిన్నమ్మ, తర్వాత స్వరాజ్యం, రేఖ, మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూ చిన్నప్పుడు. వాళ్ళని సర్ప్రైజ్ చేసి, అంటే మా మదర్ని తీసుకువెళ్ళి వాళ్ళున్న ప్లేస్కి తీసుకువెళ్ళి శారీ ఇస్తే మా మదర్ ఏదో మేము పెద్ద గొప్ప సాధించామన్నంత ఫీల్ అయింది, ప్రౌడ్. అసలు కాదండి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి కలెక్టర్ అయినా కూడా ఆవిడలో ఆ విధమైనటువంటి గ్లోని చూడలేవు. అవును, ఎందుకంటే అది గర్వం. కానీ ఇక్కడ మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో ఆవిడలో వచ్చినటువంటి ఆ వెలుగు తేజస్ ఎక్కడి నుంచి తెలిస్తే ఒక కొత్త శక్తి. అదే నేను ఇందా నుంచి మాట్లాడుతున్నా, ఎనర్జీ ఎక్స్చేంజ్. తండ్రి బయటికి వెళ్ళి స్నేహితులతో గడిపి స్ట్రెస్ దాన్ని మొత్తము డిశ్చార్జ్ చేసుకొని అక్కడి నుంచి ఎనర్జీ తీసుకొని తనను తాను సంభాళించుకొని ఇంటికి వస్తాడు. ఆ ఫేస్లో కాస్త నిదానమో కాస్త ప్రేమో ఏదోటి బయట నుంచి తెచ్చుకొని వస్తాడు. తల్లి ఎక్కడి నుంచి తీసుకురావాలి? అది నువ్వు తెచ్చిచ్చో మీ అమ్మకి. ఆ రోజు నుంచి మాత్రం కంబైన్డ్గా కాల్స్ మాట్లాడుకోవటాలు, పాత విషయాలను నెమరేసుకోవటాలు, అప్పుడు అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. గుడ్ గుడ్. చూసారా, వాళ్ళకు ఉంటాయండి అలాంటివి ఉంటాయి. నేను మా తమ్ముడు ఊరికే అసలు ఏదో మాట్లాడుకుంటూ మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటే, మేబీ ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా,
అవన్నీ గుర్తొచ్చేటప్పటికి ఇద్దరం పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటుంటే మనకే ఇలా ఉందంటే మనం మా అక్క వాళ్ళనే కలుస్తున్నాం అంటే వాళ్ళ అక్క వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ని కల్పిస్తే ఎలా ఉంటుందని ఒక చిన్న థాట్ వచ్చి గ్రేట్. చేస్తే ముందు శారీస్ తీసుకున్నాము, మా అక్క వాళ్ళ హెల్ప్ తీసుకొని సడన్గా ఒక ప్లేస్ ఒకటి అరేంజ్ చేసేసి ఊరికే అని చెప్పి కార్లో తీసుకుని వెళ్ళిపోయాం. అస్సలు ఆనందం చూడాలి. అక్కడ వాళ్ళకి శారీ పెట్టేటప్పుడు చూడాలి మా అమ్మ మొహం వెలిగిపోతుంది. ఆవిడ ఒక పెద్ద వజ్రాల అతి విలువైనటువంటి ఇది ఇచ్చిన ఫీలింగ్ అనమాట. ఆ షేరింగ్, ఆ ప్రౌడ్ మూమెంట్ ఎప్పుడు చూడలేదు కానీ, అంటే మేము స్క్రీన్ మీద ఉన్నప్పుడు కూడా ఎప్పుడు చూడలేదులే కానీ వాళ్ళకి ఏదైనా పెట్టేటప్పుడు మాత్రం చూశాను. ఆవిడ స్థాయిని మీరు పెంచలా? ఆవిడ స్థాయి పెరగలా? ఏ విధంగా పెరిగింది? ఆవిడకి మీ మనసులో అలాంటి స్థానం ఇచ్చింది. దాని ద్వారా మీరు ఇచ్చే గిఫ్టులు కాదబ్బాయి, మీరు ఇచ్చిన గిఫ్టులు ప్లస్. కానీ ఆమెకి ఏదైతే ఒక సంతోషాన్ని మీరు ఇవ్వాలనుకునేటటువంటి స్థితిని ఆమెకి క్రియేట్ చేశారో ఆ స్థితి నుంచి ఆవిడ స్థాయి ఎదిగింది. ఆ ఎదుగుదల నుంచి ఆవిడ మనసులో వచ్చినటువంటి ఆ చరిష్మానే ఆ ఫేస్లో మీకు కనిపించినటువంటి ఆనందం. ఇలా చూసారా మన నాగరాజ్ ఎంత మంచి పని చేస్తున్నాడు. అప్పుడప్పుడు మంచోడే, అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటాడు. కాబట్టి నాతో తిట్లు తిని తిని ఇట్లా మంచిగా తయారయ్యాడు. అవునా? ఎస్, మంచిగా తయారయ్యాడు. కాబట్టి డూ దట్. తల్లి కోసము ఏదో ఒక మంచి పని చేయండి. ఏదో ఒకటి కాదు, తనకి ఏం కావాలో అది చేయండి. మీరు ఎంత డబ్బు పెట్టినా, ఎన్ని కానుకలు తెచ్చిచ్చినా అదొక ఎత్తు అయితే, తనకంటూ ఒక లోకం ఉంటుంది, తనకంటూ ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది, తనకంటూ ఒక టైం ఇవ్వండి. ఎవరితో ఇష్టమో, తన చిన్ననాటి స్నేహితులు, తన యొక్క చుట్టాలు, తన పుట్టిల్లు కూడా నాగరాజు పుట్టిల్లు కూడా ఎరగరు చాలా మంది తెలుసా. ఆ పుట్టింటికి తీసుకెళ్లి సడన్ సర్ప్రైజ్ ఇచ్చి చూడండి, మీ అమ్మ జీవితాంతం చచ్చిపోయేంత వరకు అదే చెప్పుకుంటూ ఉంటుంది. ఇవే గ్రేట్ గిఫ్ట్. ఏదైనా తల్లికి ఇవ్వాల్సింది ఉంటే ఆవిడకి మెమరీ, ఒక అద్భుతమైనటువంటి మెమరీ. అదే ఎనర్జీని మీరు ఇవ్వగలిగితే ఆవిడ మీ పట్ల ఉన్నటువంటి ఏ విధమైనటువంటి భావన అయినా సరే ఆ శక్తితోటి జీవితాంతం ఆవిడకి అదే ఇమ్యూనిటీ బూస్టర్. నాగరాజు అవును, జనాలకి ఎనర్జీ బూస్టరు, ఇమ్యూనిటీ బూస్టర్ కూడా, ఆ రెండూ కూడా ఒక మనిషితో షేర్ చేసుకోవటం, ఒక మనిషితోటి ఉండడము. దాన్ని గనక ఇవ్వగలిగితే ఇవాళ ఎందుకు ఒక్కొక్క ఇంట్లో ఈ విధమైనటువంటి ఫ్రస్ట్రేషన్లు, యాంగ్జైటీ లెవెల్స్ ఎందుకు ఉన్నాయి అని అంటే కారణము ఎనర్జీ షేర్ అవ్వకపోవడమే. వాళ్ళని ఎవరు మనుషులుగా గుర్తించకపోవడమే. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ అంతా పిల్లల మీద చూపిస్తారు, పిల్లల ఫ్రస్ట్రేషన్ అంతా ఇంకొక దాని మీద అవుతుంది. జీవితం, కుటుంబం మొత్తం నాశనం అవడానికి కారణం ఏంటంటే ఆవిడ్ని మనిషిగా గుర్తించకపోవటం. గుర్తించండి, గుర్తించి చూడండి. ఒక చిన్న గిఫ్ట్ ఈ రోజు నుంచి, ఈ ఎపిసోడ్ ఈ టెలికాస్ట్ అయిన నిమిషం నుంచి మీ అమ్మ బర్త్డే ఎప్పుడో, లేదా మీ అత్తగారి పెళ్లి రోజు ఎప్పుడో, మీ అత్తగారి బర్త్డే ఎప్పుడో, లేకపోతే ఒక మంచి రోజు చూసుకొని మీ అత్తగారికి గిఫ్ట్ ఇవ్వండి, మీ అమ్మకి గిఫ్ట్ ఇవ్వండి. వాళ్ళ స్నేహితుల్ని, వాళ్ళ బంధువుల్ని, వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఆ ఒక్క చిన్న గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత ఆనందపడతారో చెప్పలేం. డూ దట్. ఈ రోజు నుంచి ఇది ఒక ట్రెడిషన్ లా మారాలని కోరుకుంటున్నాను. ట్రెడిషన్ సెలబ్రేషన్ లా మారాలని కోరుకుంటున్నాను. నాకు అంటే నేను చేసిన ప్రాక్టికల్ దాన్ని ఎలా అయినా సరే ఎపిసోడ్లు తీసుకోవాలని నాకు అనిపించింది. అందుకే అలా అడిగాను మిమ్మల్ని. బట్ ఇది ఎప్పటికైనా సరే ఎండింగ్ ఇస్తాను నాగరాజు. మా అమ్మకి ఎప్పుడు మనుషులు అంటే ఇష్టం. మనుషులు కావాలి. మేము ఎప్పుడు సేమ్ ఇట్లానే చిరాకు పడిపోయేవాళ్ళం. ఎందుకు వాళ్ళకి ఫోన్లు చేస్తావు, వీళ్ళకి ఫోన్ చేస్తావు, పని పట్టలేదు, ఎందుకు చేస్తూ ఉంటావు, అది ఇది అని అరిచేవాళ్ళం. ఆమె మనుషుల్ని ఎలా కూడగట్టుకుందో ఆమె చనిపోయిన తర్వాత మాకు అర్థమైంది నాగరాజు గారు. మేము ఆడపిల్లలం, ఆమెకి తలగొరువు పెట్టాలి అని అంటే ఏంటి అని అంటే, ఆమెకి తలగొరువు మేము పెడతామని చెప్పేసి ముందుకు వచ్చారు మా మేనమావలు కానీ ఇంకొకళ్ళు కానీ. ఓకే, ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఆవిడ చనిపోవడం కూడా ఎలా అని చెప్పమంటారా, ఆవిడకి చాలా ఇష్టం ఏంటి అని అంటే మా పిన్ని కొడుకులు అంటే చాలా ఇష్టము. ఆ కొడుకు అందరూ ఉండాలని కోరుకునే ఆమె దగ్గర మా ముగ్గురు అక్క చెల్లెళ్ళం ఆవిడ దగ్గరే ఉన్నాం. ఆ కొడుకులు తిరుపతిలో చనిపోయింది ఆవిడ, మా పిన్ని వాళ్ళు అక్కడే ఉంటారు. 2 కొడుకుల దగ్గర చెల్లెలంటే మహా ఇష్టం, చెల్లెలు అక్కడే ఉంది. తను ఏదైతే కోరుకుందో, మనవాళ్ళు కూడా ఉన్నారండి ఆటోమేటిక్గా. పెద్ద మనవాడు అంటే చాలా ఇష్టం, మనవాడు కూడా ఆమె దగ్గర ఉన్నాడు. ఆమె చనిపోయే టైంకి విశ్వం ఆమె చుట్టూ ఏం కావాలని కోరుకుందో అది ఇచ్చేసి, మా మదర్ చనిపోయిన తర్వాత ఆవిడ ఫేస్ చూస్తే జీవితంలో ఎంత పోరాడిందో అంతకి 100 రెట్ల వెలుగుని, ప్రశాంతతని నేను చూసి తట్టుకోలేకపోయాను నాగరాజు. ఎందుకని అడుగో, నాలో ఉన్నటువంటి ఆ గిల్టీనెస్, ఈ ప్రశాంతత నేను మా అమ్మకి ఇవ్వలేదు, బ్రతికి ఉన్నప్పుడు ఇవ్వలేదు కాబట్టి నేను తట్టుకోలేకపోయానండి ఆ ప్రశాంతతని. అంత ప్రశాంతంగా చనిపోయింది మా అమ్మ, నవ్వుతూ చనిపోయింది.
చనిపోయేటప్పుడు నేను లేని దగ్గర మా సిస్టర్ చెప్పింది, అమ్మ చాలా బాధ తీసుకొని పెయిన్ తీసుకొని అమ్మ ఒక హాఫ్ అన్ అవర్ పైన విపరీతమైన పెయిన్ తీసుకొని చనిపోయింది అని. మా అక్క చేతిలోనే చనిపోయింది అక్కడ. కానీ చనిపోయిన తర్వాత ఆవిడని ఒక్కసారి ఇలా చూస్తే, సినిమాలో చూపిస్తారు చూసారా, ఇలా ఒక కెమెరా ప్యాన్ చేసి ఆవిడ ఫేస్ వైపుకి వెళ్ళిపోతే ఆవిడ వెలుగుని ఆవిడ ప్రశాంతతని చూసి నేను తట్టుకోలేక కరెక్ట్గా వెనక్కి తిరిగిపోయాను. ఎందుకంటే ఆ ప్రశాంతతని నేను ఎప్పుడు మా అమ్మకి ఇవ్వలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఏమీ మా అమ్మకి ఇవ్వలేదు. మా అమ్మకి ఇచ్చిందంతా ఏంటి అని అంటే, మా అమ్మకి అవసరమైనప్పుడు హాస్పిటల్స్కి, మా అమ్మకి ఏం కావాలో అది కొనివ్వడము, ఏం కావాలో అని అంటే నేను ఎక్కువ చూసేదాన్ని ఆ ఇష్యూస్లో. పాపం మా అక్క ఆవిడ ఎప్పుడు మంచాన పడిపోతే అప్పుడు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ సేవలు చేయడం, కానీ ఆవిడ మనసుకి ఏం కావాలో ఇవ్వలేదు, శరీరానికి ఏం కావాలో ఇచ్చా. చనిపోయిన తర్వాత ఆవిడ ప్రశాంతత ఎందుకుందో తెలుసా? ఆవిడ ఏదైతే కోరుకుందో ఆ మనుషుల మధ్య ఉండిపోయి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆత్మ ఈ మనుషుల్ని, ఆ వాతావరణాన్ని, ఆ స్థితిని చూసుకుని పొందినటువంటి ప్రశాంతత ఆవిడ ముఖంలో నేను చూశాను నాగరాజు. అది ఇవ్వండి, లేదంటే ఇవ్వలేదనుకో నాలాగే గిల్టీ ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అవును, వాళ్ళు తెచ్చుకుంటారు. బట్ ఇక మీదట ఎపిసోడ్ నుంచి అది అవ్వకూడదనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఇదొక అలవాటుగా చేసుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు.